లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైవ్ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూప్లలో. ఇప్పుడు ఒక కుందూరు జానారెడ్డి కొడుకు జయవీర్ రెడ్డి స్కామ్కు తెరలేపిండు, 100 కోట్ల స్కామ్కు. దాని గురించి మాట్లాడుకుందాం. ఒకటి. రెండోది కేసీఆర్ ఫోన్ నోటీసుల అంశం. మూడోది వచ్చేసి బీసీల కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. అలాగే నాలుగో అంశం వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కోటా మీద, కోటా పేరుతో బీసీలను ఎట్లా దోపిడీ చేస్తూ ఉన్నారో నాలుగో అంశంగా చూద్దాం. ఇంకా మరికొన్ని అంశాలు కూడా యాడ్ చేసుకుందాం దీంట్లో. ఇక పత్రికలకు సంబంధించి ఎట్లాగో ఉంటుంది కాబట్టి ఫస్ట్ కుందూరు జానారెడ్డి. మీ అందరికీ తెలుసు జయవీర్ రెడ్డి నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇప్పుడు. జయవీర్ రెడ్డి ఫ్రెండ్ నిరంజన్. ఈ నిరంజన్ ఆ తర్వాత ఈ జయవీర్ రెడ్డి, ఆ తర్వాత ఇంకోటి ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ, ఆ తర్వాత మఫత్లాల్ అనేటువంటి కంపెనీ. ఈ అందరు కలిసి ఒక 100 కోట్లు కొట్టేసేటువంటి స్కెచ్కు తెరలేపారు. 100 కోట్లు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖ, విద్యాశాఖ, కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉంది కదా, దానికి సంబంధించినటువంటి 160 కోట్ల రూపాయల నిధులను రాష్ట్రానికి ఇచ్చింది. రాష్ట్రానికి ఇస్తే ఏం చేశారు విద్యాశాఖ అధికారులు? ఈ 160కి 160 పప్పు బెల్లాలు లెక్క పంచుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అటు వేం నరేందర్ రెడ్డి, ఆ తర్వాత జయవీర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి ఆ టెండర్లను దొంగతనంగా కొట్టేయాలనేటువంటి ఒక నిబంధనలు మార్చి ఎంఎస్ఎంఈ కంపెనీలకు పోకుండా చాలా జాగ్రత్తగా ఈ దొంగతనం చేయబోతా ఉన్నారు. ఆ దొంగతనానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం.